18 నుంచి 25 సంవత్సరాలకి హెయిర్ ఫాల్ అయిపోవడం ఏంది మామ? చెప్పు. పాత రోజులు అసలు ఇలా ఉండేది కాదు కదా మామ. అసలు ఇప్పుడు ఏం మారిందో చూద్దాం. తలస్నానం చేసామా నారు పీకినట్టే ఊడిపోతుంది మామ జుట్టు. తలలో దువ్వెన పెట్టామంటే దువ్వెనకంతా జుట్టే వస్తుంది. ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి ప్యానిక్. జుట్టు ఊడిపోవడానికి మొదటి రీజన్ స్ట్రెస్, మన కంపెనీ డెడ్ లైన్స్, మన ఫ్యూచర్ ఎలా ఉండదని ఓవర్ థింకింగ్, లేట్ నైట్ వరకు ఫోన్ వాడటం. ఈ స్ట్రెస్ వల్లైనా మన జుట్టు ఊడిపోతుందంటే ఇవే కాదు, మనం తినే న్యూట్రిషన్ ఫుడ్ కానీ మనకుండే హ్యాబిట్స్ కానీ ఇవి కూడా ఒక రీజన్ అవుతున్నాయి. ముసలి వాళ్ళకి జుట్టు ఊడిపోవట్లే, మనకెందుకు ఊడిపోతుందంటే వాళ్ళు తినే వాటిలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటున్నాయి మామ. మనం తినే వాటిలో మాత్రం ఓన్లీ జంక్ ఫుడ్సే ఉంటున్నాయి. దీనివల్ల మనకి మినరల్ న్యూట్రిషన్ అనేది సరిపోవట్లేదు. సెకండ్ రీజన్ లేట్ నైట్ వరకు ఫోన్ చూడటం. 2 గంటలైనా కానీ ఫోన్ వాడతానే ఉంటాం. థర్డ్ రీజన్ హార్డ్ వాటర్తో స్నానం చేయడం, డస్ట్లో పొల్యూషన్లో తిరగడం, కెమికల్ షాంపూలు వాడటం. ఇవన్నీ కూడా స్కాల్ఫ్కి డ్యామేజ్ చేస్తున్నాయి మామ. దీనివల్ల జుట్టు ఊడిపోతుంది, జుట్టు బ్రేక్ అయిపోతుంది. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది ఒక రీజన్ కాదు మామ, అది మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్లే వస్తుంది. హెయిర్ ఫాల్ని న్యాచురల్గా స్టాప్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి పార్ట్ 2 కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.